Hello friends, welcome to Sri Spoken English. I am back again. Friends, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 థర్డ్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ పేపర్ 1 పేపర్ 2 ప్రీవియస్గా ఉండేటివి అయితే డ్యూ టు కరోనా పాండమిక్ సో ఈ అకాడమిక్ ఇయర్ ఒకే పేపర్ చేయడం జరిగింది. సో సింగిల్ పేపర్ ఇట్ క్యారీస్ 100 మార్క్స్. సో ఈ 100 మార్క్స్ ఏ క్వశ్చన్స్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ఎస్సి 2021 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్. ఫ్రెండ్స్, ఈ వీడియో చక్కగా 10th క్లాస్ ఈ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి అలాగే ఇంగ్లీష్ టీచర్ ప్రతి ఒక్క ఇంగ్లీష్ టీచర్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే మన ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ అండ్ హౌ మెనీ సెక్షన్స్ ఆర్ గివెన్ అండ్ ఇన్ ఈచ్ సెక్షన్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ we will discuss very clearly. సో 10/10 జీపీఏ సాధించేటువంటి ప్రతి విద్యార్థికి ఒక యాస్పిరెంట్కి ఈ వీడియో చాలా చక్కగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి 2021 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ సెక్షన్ ఏ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, 2021 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని 3 పార్ట్స్గా అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి 3 పార్ట్స్గా చేయడం జరిగింది. ఒకే పేపర్ ఉంటుంది. సో సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఈ సెక్షన్ ఏలో 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెక్షన్ బి విషయంకి వస్తే వొకాబులరీ అండ్ గ్రామర్. సో ఇది వొకాబులరీ గ్రామర్. సో ప్రీవియస్గా మనం చూస్తే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 1 గ్రామర్ వచ్చేది, అలాగే పేపర్ 2 వొకాబులరీ క్రింద ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళు. సో ఇది ఈ అకాడమిక్ ఇయర్ ఒకే పేపర్ కాబట్టి సో రెండు కలిపి 40 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ వన్ సెక్షన్ సి లాస్ట్ పార్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో 30 + 40 + 30 సో టోటల్లీ 100 మార్క్స్ మనం ఈ పేపర్ నందు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు మనం స్కోర్ చేయవలసి ఉంటుంది. సో రాసేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈజీగా ఈ వీడియోలో ఎలా ఈజీగా టిప్స్ టెక్నిక్స్ మనం ఎలా సాధించవచ్చు, సో ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్. ఎస్, సెక్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ 1 to 5 questions belongs to reading comprehension. It will be given from a reading. So actually 5 questions will be given. Each question carries 2 marks. Totally 5 2s are 10 marks. ఈ 5 క్వశ్చన్లో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ 2 2s are 4. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఒక మోడల్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్ us have a brief look the SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. మనం సెక్షన్ ఏలోనే ఫస్ట్ క్వశ్చన్ 1 to 5 అనుకున్నాం. సో ఒక పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ WH క్వశ్చన్ సంబంధించింది, అలాగే 3rd 4 5 ఈచ్ క్వశ్చన్ హ్యాజ్ 3 ఆప్షన్స్. సో మల్టిపుల్ చాయిసెస్ అని మనం పిలవచ్చు. సో 5 2s are 10 మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేయవచ్చు. సో ప్రీవియస్గా మనకి ఈచ్ క్వశ్చన్ ఈచ్ మార్క్ 1 మార్క్ మాత్రమే ఉండేది, బట్ ఇక్కడ 2 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 6 to 8 questions it will be given from the B reading, that means poem. 10th class ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా ఎన్ని పోయమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఓన్లీ 3 పోయమ్స్ ఉన్నాయి. The first poem, Once Upon a Time, and the second poem, Or Will the Dreamer Awake? The last poem, we know very well, A Plea for India, that is from 6th unit. సో మొత్తం 3 పోయమ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక పోయం నుంచి ఈ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 2s are 6 మార్క్స్ ఫ్రెండ్స్. అలాగే 9 to 10 ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ పేపర్ విషయానికి వస్తే సో వీ నో వెరీ వెల్ వన్స్ అపాన్ ఎ టైమ్ నుంచి ఇక్కడ మోడల్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం ఒక పోయము. ఆ పోయం కింద 6 7 8 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 3 మల్టిపుల్ చాయిసెస్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 9 10 క్వశ్చన్స్ 9 and 10 క్వశ్చన్స్ ఫ్రమ్ బి రీడింగ్. సేమ్ బి రీడింగ్ ఇక్కడ 3 యూనిట్స్లో పోయం ఉన్నాయి. మనం అవి ఏవేవో 3rd యూనిట్లో
వన్స్ అపాన్ ఎ టైం, అలాగే 5th యూనిట్లో ఆర్ విల్ ద డ్రీమర్ అవేక్, లాస్ట్ యూనిట్లో ఏ ప్లీ ఫర్ ఇండియా అనేటువంటి 3 పోయిమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 9 and 10 క్వశ్చన్స్ విషయానికి వస్తే బి రీడింగ్లో ప్రోజ్, ఫర్ ఎగ్జాంపుల్ బి రీడింగ్ నుంచి ఇవ్వబడుతుంది. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో గ్రేట్ ఫెయిల్యూర్స్ అనేది ఒకటి ఉంది. అలాగే డియర్ డిపార్టెడ్ 2. సో ఇంక మీదట 3 పోయిమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 4th యూనిట్ రిమూవ్ చేయబడింది కాబట్టి ఓన్లీ 2 నుంచి రాబడతాయి. ఈ టూ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి 9 and 10. 2 2s are 4 marks. Yes, and 9 and 10 questions, they are departed 2 and 9 and 10 questions also has 3 multiple choices. So friends, ఈజీగా స్కోర్ చేయొచ్చు చాలా చక్కగా. స్టూడెంట్స్ అందరూ కూడా కొద్దిపాటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే ఈసారి చక్కగా 10/10 జీపీ తెచ్చుకోవడానికి అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సెక్షన్ బి విషయంకి వస్తే వొకాబులరీ అండ్ గ్రామర్. సో వొకాబులరీ క్వశ్చన్ నెంబర్ 16 to 23 వరకు గ్రామర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అలాగే 24 నుంచి 32 క్వశ్చన్స్ 24 నుంచి 32 క్వశ్చన్స్ వొకాబులరీకి సంబంధించినవి ఉంటాయి. సో పేపర్ 1 పేపర్ 2 రెండూ కూడా వొకాబులరీ గ్రామర్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి సెక్షన్ బి 40 మార్క్స్కి సంబంధించింది. అయితే 15 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ పార్ట్కి సంబంధించి మొదటి భాగాన్ని పూర్తి చేసుకుంటే సెకండ్ వన్ సెక్షన్ బిలో ఫస్ట్ వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ విషయానికి వస్తే గ్రామర్ పరంగా 16th క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఎలాంటి బిట్ పేపర్ ఉండదు ఫ్రెండ్స్, మొత్తం కూడా కలిపే ఇవ్వబడుతుంది. 16 క్వశ్చన్ ఇంతకుముందు రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, విచ్, దట్, అండ్ ఒక క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు 1 మార్కే ఉండేది. బట్ ఇక్కడ 100 మార్క్స్కి చేయడం కాబట్టి సెకండ్ పేపర్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. అలాగే స్టూడెంట్స్ మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దట్ 1 క్వశ్చన్ అండ్ 2 మార్క్స్. 17th క్వశ్చన్ చేంజింగ్ వాయిస్ and active voice, passive voice. We have to change from active to passive voice. 1 question will be given, 2 marks. And fill in the blanks with the linkers. You know very well, just like adverbs, as, since, because, when, though, although, in spite of, so that, such that. So ilanti question ఒకటి ఇవ్వబడుతుంది, 2 marks. Next, fill in the blanks with the prepositions. Prepositions friends, here 2 questions ఇస్తారు, 2 prepositions 1 mark. 2 ones are 2 marks. సో ప్రిపోజిషన్స్ కూడా 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 20th క్వశ్చన్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్, టెన్సెస్. సో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి టెన్సెస్కి సంబంధించి, 2 ones are 2. అండ్ 21 గివింగ్ అడ్వైస్, అండ్ 22 పొలైట్ రిక్వెస్ట్, 23 ఐడెంటిఫై ద రైట్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఈ 21, 22, 23 3 క్వశ్చన్స్ సంబంధించి లాంగ్వేజ్ ఫంక్షన్స్గా మనం చెప్పొచ్చు. పొలైట్ రిక్వెస్ట్, అడ్వైజ్, అలాగే ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్ 6 మార్క్స్ సంబంధించింది కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 24 సినోనిమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే పేపర్ 2లో ప్రీవియస్గా అడిగే వాళ్ళు అయితే ఇది ఒకటే పేపర్ కాబట్టి 24 సినోనిమ్స్ ఫ్రమ్ ద ఏ రీడింగ్ నుంచి ప్రతి ఏ రీడింగ్ నుంచి మనకి 1 యూనిట్ తీసేస్తున్నారు. సో రిమెంబర్ ఫ్రెండ్స్, 4th యూనిట్ ఈజ్ టెర్మినేటెడ్, దట్ మీన్స్ రిమోట్, అండ్ రెస్ట్ ఆఫ్ ద 5 యూనిట్స్ విల్ బీ గివెన్ ఫ్రమ్ ఏ రీడింగ్ ఓన్లీ. సో సినోనిమ్స్ ప్రతి ఏ రీడింగ్ చదువు పెట్టుకుంటే 4 ones are 4 మార్క్స్. ఇంతకుముందు 2 మార్క్సే వచ్చేటివి ఫ్రెండ్స్, ఇప్పుడు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 25th క్వశ్చన్ యాంటనిమ్స్, దట్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. దేర్ విల్ బీ గివెన్ మ్యాచింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ బి విషయంకి వస్తే 16, 17 కంబైనింగ్ సెంటెన్సెస్, ప్యాసివ్ వాయిస్, అండ్ ఇన్ స్పైట్ ఆఫ్, సూటబుల్ వర్బ్ ఫార్మ్స్, అండ్ advice. Question number 21 to advice, 22 change the polite request. You to a clerk in a bank, help me to fill the application. ఎలా పొలైట్గా అడగాలి, వుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్తో మనం స్టార్ట్ చేయవచ్చు. సో అలాగే గివింగ్ సజెషన్, షుడ్, ఇట్ ఈస్ బెటర్, ఇట్ వుడ్ బి బెటర్, వై డోంట్ వి, ఇలాంటి వాటితో మనం సజెషన్స్ కూడా చేయవచ్చు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ 23rd అయింది. 24 నుంచి మనం చెప్పుకున్నాం. సో సినోనిమ్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్స్ విల్ బీ గివెన్ ఇన్ బ్రాకెట్. అండ్ సినోనిమ్స్, ఈ వర్డ్స్కి కరెక్ట్ సినోనిమ్ మనం రాయవలసి ఉంటుంది 24. అలాగే 25 మ్యాచింగ్స్ సంబంధించింది కాబట్టి సో ఏ లిస్ట్లో ఉన్నటువంటి వర్డ్స్కి బి లిస్టులతో మ్యాచ్ చేయడం జరుగుతుంది. యాంటోనిమ్స్, దట్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్ మనకు తెలుసు. సో ఈ ఆపోజిట్ వర్డ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే మనం
చక్కగా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 24, 25 వొకాబులరీ మనం ఎక్కువగా పట్టు సాధించినట్లయితే ఫ్రమ్ ఏ రీడింగ్ నుంచి ప్రతి ఒక్క ఏ రీడింగ్ 5 యూనిట్స్ సంబంధించి ఏ రీడింగ్ మనం చదువుకుంటే ఈజీగా ఈ 4+4 8 మార్క్స్ సాధించవచ్చు ఫ్రెండ్స్. అలాగే రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ అంటే వర్బ్ ఫామ్ నుంచి నౌన్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలి, ఇలాంటి రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి వొకాబులరీ మీదే కేవలం 4+4+4 12 మార్క్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏ రీడింగ్ నుంచి మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్, రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ 4+4+4 12 మార్క్స్ సాధించడం జరుగుతుంది. సో ప్లీజ్ keep your concentration on those A readings. And next 27 vowel clusters, 28 suffixes and 29 identify the wrongly spelled words. అంటే 27, 28, 29 స్పెల్లింగ్ సంబంధించినవి. సో 2, 2, 2 6 మార్క్స్ సంబంధించింది. అలాగే మోడల్ పేపర్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 27 కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ OU, AE ఓవెల్ క్లస్టర్కి సంబంధించినవి. ఇక్కడ ఒక పదం ఫర్ ఎగ్జాంపుల్ T-SED టీజ్డ్. సో EA అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ చూస్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా ఈజీ, ఇక్కడ 2 ఇవ్వడం జరుగుతుంది A అండ్ B. సో ఆ రెండింటికి కూడా మనం 2 1s ఆర్ 2 మార్క్స్ చాలా ఈజీగా సాధించవచ్చు. అండ్ 28 కంప్లీట్ ద సఫిక్సెస్ అంటే వర్డ్ తర్వాత వచ్చేటువంటి పార్ట్ ఆఫ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సస్పెన్షన్ ఉంది, ఇక్కడ TION SION సస్పెన్షన్ అనేటువంటి వర్డ్కి. సో SIONగా కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఈజీ. ఈ 2 మార్క్స్ కూడా స్పెల్లింగ్స్ 27, 28 అలాగే 29లో ఇది కూడా స్పెల్లింగ్ సంబంధించిందే. రాంగ్ ఐడెంటిఫై ద ఆర్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో A, B 2 సెట్లు ఇవ్వబడతాయి. ప్రతి సెట్లో కూడా 4 పదాలు ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. సో ఈచ్ సెట్లో ఒక పదం మాత్రమే మనకి స్పెల్లింగ్ రాంగ్ అయి ఉంటుంది. ఆ వర్డ్ ఏదో మనం ఐడెంటిఫై చేసి దాని కరెక్ట్ స్పెల్లింగ్ రాయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సెంచురీ CENTURY, సర్టైన్, విజ్డమ్ అండ్ మెడిసిన్. వాట్ ఈస్ రాంగ్ వర్డ్? ఎస్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఓన్లీ one from these 4 set of the words, right? And the second one, poison, rebel, platform, business. ఇక్కడ రాంగ్గా ఉండేది ఏదో వాటిని మనం అండర్లైన్ చేయవలసి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్గా మనం పక్కన రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 డిక్షనరీ స్కిల్స్. లాస్ట్ టైం మనకు తెలుసు డిక్షనరీ స్కిల్స్ అనేది కొత్త ప్రశ్నగా మనం లాస్ట్ టైం నుంచి ఇవ్వబడుతూ ఉంది. సో డిక్షనరీ ఏదైనా ఒక వర్డ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారో చూద్దాం. ఏదైనా ఒక వర్డ్ ఇస్తారు. ఇక్కడ రిజర్వాయర్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ అండ్ అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా, ప్రొనౌనా, వర్బ్ అనేది ఇస్తారు. అలాగే దాని యొక్క మీనింగ్ కూడా లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లూరల్ ఏంటంటే రిజర్వాయర్స్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్? రిజర్వాయర్ యొక్క మీనింగ్ ఏమిటి అని అడిగాడు. సో మీనింగ్ ఏంటండి? ఏ లార్జ్ న్యాచురల్ ఆఫ్ లేక్ యూజ్డ్ యాజ్ వాటర్ సప్లై, సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అనేది మీనింగ్ కాబట్టి ఇక్కడ రాస్తాం. సో నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ఇట్? విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇది నౌనా, ప్రొనౌనా అనేది ఇవ్వబడింది. ఎస్, ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి నౌన్. సో ఈ 2 మార్క్స్ కూడా చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 విషయంకి వస్తే అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్. ఇది కూడా మనకు తెలుసు. 8 వర్డ్స్ ఇవ్వబడతాయి ఇక్కడ. ఈ 8 వర్డ్స్ కూడా ఈ 2 కరెక్ట్ హెడ్డింగ్స్ కింద ఈచ్ హెడ్డింగ్ కింద 4 వర్డ్స్ని మనం క్లాసిఫై చేసి రాయవలసి ఉంటుంది. గ్రీక్ వర్డ్ ఏంటి, లాటిన్ వర్డ్ ఏంటి, సిలబస్, స్పెసిస్, డేటమ్ ఇలా ఇచ్చారు. సో ఈ గ్రీక్ వర్డ్స్ కింద ఐడెంటిఫై చేసి గ్రీక్ వర్డ్స్ కింద 4 పదాలు రాస్తాం. అలాగే లాటిన్ వర్డ్స్ ఏవో ఐడెంటిఫై చేసి 4 పదాలు ఇక్కడ రాస్తాం. సో 2 మార్క్స్. 8 1/4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం 32 క్వశ్చన్ నెంబర్ పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ ఇది 32. మ్యాచ్ ది ఫాలోయింగ్ వర్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఆటోబయోగ్రఫీ రైట్ వర్డ్ ఏందో పార్ట్ బిలో చూసుకొని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. ఏ పర్సన్ వన్ హూ రైట్ ఆన్సర్ ఏ పర్సన్ ఈజ్ నౌ ఎస్ ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. తన యొక్క జీవిత చరిత్ర రాసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. అండ్ కార్డియాలజిస్ట్
సెంటినేరియన్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్. ఈ మీనింగ్స్ ఏంటో కరెక్ట్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఫ్రెండ్స్. సో ఇది ఎన్ని మార్కుల కంటే మనకు తెలుసు 32లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ 4 హాఫ్స్ ఆర్ 2 మార్క్స్. సో దీంతో మనకి 40 మార్క్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే సెక్షన్ బి ఆల్ టుగెదర్ వొకాబులరీ అండ్ గ్రామర్ క్యారీస్ 40 మార్క్స్. అండ్ లాస్ట్ సెక్షన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా స్కోర్ చేయవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 33 క్వశ్చన్ నెంబర్ ఏ కాన్వర్జేషన్ అండ్ హియర్ చాయిస్ ఆల్సో గివెన్ ఆర్ ఎ డైరీ ఎంట్రీ. కాన్వర్జేషన్ లేదా డైరీ ఎంట్రీ ఏదైనా ఒకటి మాత్రమే రాయవలసి ఉంటుంది. ఈచ్ వన్ 10 మార్క్స్. సో మనకి కాన్వర్జేషన్ మీద ఎక్కువ మీకు స్టూడెంట్స్ పట్టు ఉంటే, ఎక్కువ కాన్వర్జేషన్స్ చదువుకో ఉంటే సో కాన్వర్జేషన్ అటెంప్ట్ చేయొచ్చు, లేదు డైరీ ఎంట్రీ అయినా అటెంప్ట్ చేయొచ్చు. రిమెంబర్ దిస్ ఈజ్ గివెన్ ఫర్ 10 మార్క్స్. సో 10 మార్క్స్కి ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి హ్యాండ్ రైటింగ్తో, మంచి హ్యాండ్ రైటింగ్తో లెజిబుల్గా, క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా, నీట్గా ప్రజెంట్ చేయగలిగితే 10 మార్క్స్కి అవుట్ ఆఫ్ 10 మనం ఇక్కడ సాధించవచ్చు ఫ్రెండ్స్. కాన్వర్జేషన్ కానీ డైరీ ఎంట్రీ కానీ ఏదైనా ఒకటి. అలాగే క్వశ్చన్ నెంబర్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఇస్తారు అనే విషయంలో. సెక్షన్ బి విషయంకి వస్తే సెక్షన్ సి 33 ఎస్ ఇమాజిన్ యువర్ ఏ జర్నలిస్ట్. ఇట్ ఈస్ ఏ మోడల్ క్వశ్చన్ అండ్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. You have got an opportunity to meet Ungari Mata. Write a possible conversation between Ungari Mata and you. So covering maximum aspect related to the environment అనే లెసన్లో మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఒక కాన్వర్జేషన్ రాయమన్నారు మీకు, అలాగే ఉంగరీ మాతకి. మీరే జర్నలిస్ట్ అనుకోండి అని చెప్పి. అలాగే డియర్ డిపార్టెడ్ 2 నుంచి ఇమాజిన్ యూ ఆర్ మిస్టర్ యాబెల్ మేరీ వెదర్ అండ్ రైట్ ఎ డైరీ ఎంట్రీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో యాబెల్ మేరీ వెదర్ లాగా డైరీ ఎంట్రీ రాయండి. సో అది కానీ ఏదైనా ఇది కానీ. సో అలా రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 విషయంకి వస్తే లెటర్ రైటింగ్. అంటే పేపర్ 2 కింద మనం ఈ క్వశ్చన్ ఇవ్వబడుతుంది. బట్ ఇక్కడ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఒక పేపర్కే ఇవ్వడం జరిగింది కాబట్టి 100 మార్క్స్. 34 క్వశ్చన్లో లెటర్ రైటింగ్ కానీ బయోగ్రాఫికల్ స్కెచ్ కానీ సో ఏదైనా ఒకటి ఇవ్వబడుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే లెటర్ రైటింగ్. మనబడి నాడు నేడు జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీద మీ ఫ్రెండ్కి your Sneha residing at Guntur, now write a letter to your friend Reshma in Kadapa reflecting your views on how Nadu Nedu scheme is beautifying your school. Nadu Nedu program జరుగుతున్నాయి కాబట్టి అన్ని స్కూల్స్లో మీ పాఠశాల ఎలాంటి మార్పులు చెందో మీ ఫ్రెండ్కి, స్నేహ అనేటువంటి ఫ్రెండ్ కడప ఎక్కడ ఉంది, కడపలో ఉంది. సో మీరు గుంటూరు నుంచి స్నేహగా లెటర్ రాయమంటున్నారు. అలాగే దీనికి చాయిస్గా బయోగ్రఫికల్ స్కెచ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈసారి బి సంతోష్ బాబు అనేటువంటి ఒక బయోగ్రఫీ స్కెచ్ ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం బయోగ్రఫీ స్కెచ్గా రాస్తాం. సో ఈ బయోగ్రఫికల్ స్కెచ్ కానివ్వండి, అలాగే లెటర్ రైటింగ్ కానీ, డైరీ ఎంట్రీ కానీ, కాన్వర్జేషన్ కానీ ఎలా రాయాలి అనేది మన శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్లో చక్కగా వివరించున్నాం ఫ్రెండ్స్. అవి చూసి మీరు చక్కగా మంచి నాలెడ్జ్తో అటెంప్ట్ చేయొచ్చు. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టడీ స్కిల్స్ కింద ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడింది. ఈ పారాగ్రాఫ్ మొత్తానికి అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలి. 5 WH క్వశ్చన్స్. లేదు దీనికి చాయిస్ ఏంటంటే ఈ స్టడీ దిస్ ఎస్ చాయిస్ ఈజ్ స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. సో ఇది చదివిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పారాగ్రాఫ్గా మనం ట్రాన్స్ఫర్ చేసి నీట్గా అటెంప్ట్ చేస్తే మళ్ళీ 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో either we have to write WH questions or study the following pie chart and we have to write a paragraph regarding this pie chart. So ఇలా మనం ఈజీగా వివరించవచ్చు ఫ్రెండ్స్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రిగార్డింగ్ టోటల్లీ 100 మార్క్స్కి సంబంధించి ఈ SSC ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ప్రకారం ప్రతి ఒక్కరూ 100% మార్క్స్ తెచ్చుకునే విధంగా ట్రై చేయండి. 92 మార్క్స్ పైన సాధిస్తే 10/10 GPA సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకే పేపర్. It's a golden opportunity. It is a golden opportunity for you. Friends, I wish you all the best. Let us meet in next video.